వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. నేను మీకు ఈరోజు DS-160 ఫామ్ని తప్పులు లేకుండా జాగ్రత్తగా ఎలా ఫిల్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ గూగుల్లో DS-160 ఫామ్ అని టైప్ చేయండి. ఇలా ఫస్ట్ కౌన్సిలర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సెంటర్లో ఆన్లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ DS-160 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన లొకేషన్, కోడ్, స్టార్ట్ అండ్ అప్లికేషన్ అని కనిపిస్తాయి. సో ఇక్కడ మన లొకేషన్ని పెట్టండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ అలా అడుగుతుంది. సో ఇండియా మీకు ఏది దగ్గర అనిపిస్తే అది పెట్టండి. నేను ఇండియా, హైదరాబాద్ అని పెడుతున్నాను. నెక్స్ట్ అలా లొకేషన్ సెలెక్ట్ చేయగానే రిఫ్రెష్ అయిపోయి కొత్త కోడ్ చూపిస్తుంది. ఈ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలి. YMKDV6. ఇప్పుడు స్టార్ట్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ మనకి ఇలా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అబ్యూజ్ నోటీస్ అండి ఇది. ఇక్కడ ఐ అగ్రీ అని టిక్ చేయండి. ఇప్పుడు వెంటనే రిఫ్రెష్ అయిపోయి మనకి ఒక కొత్త అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ ఐడిని మాత్రం మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీకు అప్లికేషన్ రిట్రీవ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ అప్లికేషన్ ఐడిని మనం అక్కడ ఇచ్చి రిట్రీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ని కూడా అక్కడ అడుగుతుంది. సో ముందర సెక్యూరిటీ క్వశ్చన్ ఏం పెడుతున్నామని కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి. సో వాట్ ఈస్ ద గివెన్ నేమ్ ఆఫ్ యువర్ మదర్ అని కానీ, ఫాదర్ కానీ, మీరు ఎక్కడ ఏ ప్లేస్లో పుట్టారని కానీ, మీరు ఏ ప్లేస్లో మీ స్పౌస్ని మీట్ అయ్యారని కానీ, ఇట్లా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వీటిలో మీకు ఏది ఈజీ, ఏది గుర్తుంటుంది అనిపిస్తే అది పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద గివెన్ నేమ్ ఆఫ్ యువర్ మదర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఆన్సర్ని సమ్ XYZ అని ఇస్తున్నాను. మీరు అయితే కన్ఫామ్గా ఈ ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి DS-160 ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ 1, 2, ట్రావెల్ ఇట్లాగన్నీ ఉంటాయి. పర్సనల్లో మనం మన సర్నేమ్ ఇవ్వాలి. మీ సర్నేమ్ ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ గివెన్ నేమ్, మీ నేమ్. మీరు ఆధార్ కార్డ్లో, పాస్పోర్ట్లో మీ నేమ్ ఎలా ఉంటే అలానే ఇవ్వాలి. ఇక్కడ మీ నేమ్ నేటివ్ ఆల్ఫాబెట్లో. సో డజంట్ అప్లై టిక్ చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ యూస్డ్ అదర్ నేమ్. మీరు మీ పేరు కాకుండా మీ పేరుతో ఇంకొకటి అలియాస్ లాగా ఏమన్నా పేరు ఉందా అని, ప్రొఫెషనల్గా కానీ సమ్ అదర్ నేమ్ ఉందా అని. నో. డూ యూ హ్యావ్ ఏ టెలికోడ్ దట్ రిప్రజెంట్స్ యువర్ నేమ్. మీ పేరుకి టెలికోడ్ ఏమన్నా ఉందా. నో. నెక్స్ట్ మీ సెక్స్, మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, సింగిలా, లేదంటే డివోర్స్డా అట్లా అడుగుతుంది. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అండ్ ఎలా ఎక్కడ పుట్టారని కూడా అడుగుతుంది. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఇయర్ అనేది. ఒకవేళ తప్పు ఇచ్చారంటే రిట్రీవ్ చేసుకునేటప్పుడు మీ ఇయర్ అక్కడ అడుగుతుంది. సో మర్చిపోతారు కదా తప్పిస్తే, ఒకవేళ కరెక్ట్గా చూసుకుని ఇవ్వండి. నెక్స్ట్ సిటీ. నెక్స్ట్ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు లేదా ఏ స్టేట్లో మీ ఆధార్ కార్డు ఉంది. నెక్స్ట్ కంట్రీ, ఇండియా. ఇప్పుడు కిందకు వచ్చేసి ఇది సేవ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫిల్ చేశాక ప్రతి పేజ్ని మీరు ఇలాగా సేవ్ చేసుకోవాలి. ఒకవేళ సేవ్ చేసుకోలేదనుకోండి, మీది రిఫ్రెష్ అయిపోయినప్పుడు పేజ్ మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఫిల్ చేయాల్సి వస్తుంది. సో సేవ్ చేసుకుని కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే పేజ్ మీకు చూపిస్తుంది. మీరు ఫిల్ చేసిన ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది మీకు. ఇక్కడ మీరు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. లేదంటే మీది ఇక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మళ్ళీ కొత్త DS-160 ఫిల్ చేసుకుని తర్వాత మీరు బయోమెట్రిక్కి వెళ్తారు కదా వీసా టైంలో, అప్పుడు మీరు అక్కడ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి 1-2 సార్లు చెప్తున్నాను. సేవ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు కిందకు వచ్చేసి పేజ్లో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇది పర్సనల్ 2 అనమాట. ఇక్కడ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు మీది కంట్రీ, మీ నేషనాలిటీ, మీ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనమాట ఇండియా. నెక్స్ట్ మీరు ఈ ఇండియా కాకుండా ఇంకొక నేషనాలిటీ ఏమన్నా హోల్డ్ చేస్తున్నారా, ఎప్పుడైనా చేశారా అని. నో. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్, ఆర్ యూ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ రీజియన్ అదర్ దాన్ యువర్ కంట్రీ ఆర్ రీజియన్ ఆఫ్ ఆరిజిన్ ఇండికేటెడ్ అబోవ్. అంటే మీరు ఇండియా కాకుండా సపోజ్ మీరు యుఎస్లో పుట్టినప్పుడు కానీ అక్కడ మీకు యుఎస్ రెసిడెంట్ కింద వస్తుంది కదా, పర్మనెంట్ రెసిడెంట్ కింద గ్రీన్ కార్డు. సో మీరు అదేమన్నానా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. మీరు ఒకవేళ ఇంతకు ముందర యుఎస్లో వర్క్ చేస్తున్నా లేదంటే యుఎస్ రెసిడెంట్ అయినా మీకు నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది, యుఎస్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది, యుఎస్ ట్యాక్స్ పేయర్ ఐడి నెంబర్స్ అనేవి ఉంటాయి. సో మీకు అవేమన్నా ఉంటే ఆ నెంబర్స్ అనేవి ఫిల్ చేయండి. ఒకవేళ ఏమీ లేకపోతే డస్ నాట్ అప్లై అని చెప్పి టిక్ చేయండి. టిక్ చేశాక ఈ కిందన సేవ్ అని ఉంటుంది, సేవ్ చేయాలి. ప్రతిసారి ఇట్లాగా అప్లికేషన్లో సేవ్ చేసుకుని కంటిన్యూ అప్లికేషన్ అని కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ మీకు అదే పేజ్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్నాక నెక్స్ట్ ట్రావెల్. ఇక్కడ ఈ ట్రావెల్లో మీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. పర్పస్ ఆఫ్ యువర్ ట్రిప్ టు ద యుఎస్ అంటే మీరు యుఎస్ ఎందుకు వెళ్తున్నారు. ఇక్కడ వీసా క్లాసెస్ అనేవి ఉంటాయి. వీసా ఏ అని, బి అని, సి అని, డి అని అట్లాగే వీసా క్లాసెస్ అనేవి ఉంటాయి. మీకు జనరల్గా తెలిసింది ఏంటంటే స్టూడెంట్కి అయితే F1 వీసా అని, లేదంటే ట్రావెలింగ్కి అయితే B1 B2 అని ఇట్లాగా తెలిసే ఉంటుంది. సో మీరు ఎందుకు వెళ్తున్నారు, సపోజ్గా నేను టెంపరీ బిజినెస్ ఆర్ ప్లెజర్ విజిటర్ బి, ఈ బిలోని స్పెసిఫికేషన్ అడుగుతుంది B1 B2. సో మీరు ఎందుకు వెళ్తున్నారో అది చూసుకుని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా B2 ట్రావెలింగ్ అని పెడుతున్నాను. ట్రావెల్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ B2. నెక్స్ట్, హ్యావ్ యూ మేడ్ స్పెసిఫిక్ ట్రావెల్ ప్లాన్స్ అంటే మీరు ట్రావెల్ ప్లాన్స్ అనేవి స్పెసిఫిక్గా ముందలే ప్లాన్ చేసుకున్నారా అని. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇన్ కేస్ ఎస్ పెట్టుకుని చూద్దాం. ఎస్ పెట్టుకుని చూసినప్పుడు ఇక్కడ మీకు ఎప్పుడు వెళ్తున్నారు యుఎస్కి, మీ అరైవల్ ఫ్లైట్ ఎప్పుడు, మీ అరైవల్ సిటీ అంటే ఏ సిటీకి వెళ్తున్నారు, మీ డేట్, డిపార్చర్ ఇవన్నీ అడుగుతుందండి. మీ డిపార్చర్ ఫ్లైట్, మీరు ఏ సిటీ నుంచి మళ్ళీ వస్తున్నారు, ఆ తర్వాత ఏ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు యుఎస్లో, ఆ లొకేషన్ ఇట్లాగా మొత్తం అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం లేదంటే మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు, తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాం అనుకుంటే ఇంకా పైన ఆప్షన్ దగ్గర నో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు అడ్రస్ కూడా అడుగుతుంది, మీరు ఎక్కడ ఉంటున్నారు అని కూడా. సో ఇక్కడ నేను నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్, మీరు ఇంటెండెంట్ డేట్ ఆఫ్ అరైవల్ ఎప్పుడు అంటే ఇంచుమించుగా ఎప్పుడు వెళ్తున్నారని కూడా పెట్టచ్చు. ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను 15 ఆగస్ట్ 2024 అని పెడుతున్నాను. ఎన్ని రోజులు స్టే చేస్తారు, ఇప్పుడు మీరు బిజినెస్ కింద కానీ అట్లాగైతే మీకు తెలిసే ఉంటుంది ఎన్ని రోజులని. ఒకవేళ టూరిజం కింద కానీ వెళ్తున్నప్పుడు ఇంచుమించుగా ఎన్ని రోజులని, ఒక 14 డేసో 15 డేసో లేదంటే 20 డేసో 1 మంత్ అట్లా పెట్టచ్చు. నెక్స్ట్, మీరు ఎక్కడ ఉంటున్నారు అనే మీ హోటల్ నేమ్ కానీ లేదంటే మీరు ఏ ప్లేస్లో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నారా, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ అడ్రస్ ఏంటో కనుక్కుని ముందలే ఇక్కడ అడ్రస్లో ఫిల్ చేసుకోవాలి. యుఎస్ జిప్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. నేను ఇవన్నీ ఎగ్జాంపుల్గా ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ ఆర్ ఎంటిటీ పేయింగ్ ఫర్, మీకు ఎవరు పే చేస్తున్నారు మీ ట్రిప్కి అని కూడా అడుగుతుంది. అంటే మీరా లేదంటే మీకు ఎవరైనా ఎంప్లాయర్ పే చేస్తున్నారా లేదంటే ఇంకెవరైనా పే చేస్తున్నారా అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యుఎస్ జిప్ కోడ్ని ఫిల్ చేయలేదు కదా, తర్వాత ఎలా చూపిస్తుందో చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ మీ పర్సన్ ఎవరో ఫిల్ చేస్తాను సెల్ఫ్ అని. ఇప్పుడు సేవ్ అని
టైప్ చేశాను. కంటిన్యూ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రావెల్ కంపానియన్. మీరు ఎవరితోనే ట్రావెల్ చేస్తున్నారా వేరే పర్సన్స్తో? ఎస్. నెక్స్ట్, ఆర్ యూ ట్రావెలింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్? మీరు ఎవరైనా గ్రూప్గా కానీ ఆర్గనైజేషన్గా కానీ వెళ్తున్నారా? నో. నెక్స్ట్, కంటిన్యూ అప్లికేషన్. ఇప్పుడు నెక్స్ట్, ప్రీవియస్ యుఎస్ ట్రావెల్స్. అంటే మీరు ఇంతకు ముందులా ఎప్పుడైనా యుఎస్ వెళ్ళారా అన్న దాని మీద ఉంటాయి ఇది ఎంత క్వశ్చన్స్. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ద యుఎస్? ఎప్పుడైనా యుఎస్ వెళ్ళారా? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇష్యూడ్ ఏ యుఎస్ వీసా? మీకు ఎప్పుడైనా యుఎస్ వీసా ఇష్యూ చేశారా? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్ ఏ యుఎస్ వీసా? అంటే మీరు యుఎస్ వెళ్దామని అనుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు మీ వీసా ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా లేదా అని అడుగుతారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. నో. హ్యాస్ ఎనీవన్ ఎవర్ ఫైల్డ్ అన్ ఇమిగ్రెంట్ పిటిషన్? అంటే మీరు మీ తరపున ఎవరైనా ఇమిగ్రెంట్ పిటిషన్ని ఫైల్ చేశారా యుఎస్ సిటిజన్షిప్ మీద కానీ ఇమిగ్రెంట్ సర్వీసెస్ మీద కానీ? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్, సేవ్. కంటిన్యూ అప్లికేషన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. మీ యొక్క అడ్రస్, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అడ్రస్, హోమ్ అడ్రస్. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో హోమ్ అడ్రస్ని అదే కరెక్ట్గా ఫిల్ చేయండి. అంటే కొంతమందికి ఏంటంటే ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, పాస్పోర్ట్లో ఒకటి ఉంటుంది కదా, అది చూసుకుని కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. సో మన కంట్రీ. నెక్స్ట్, మెయిలింగ్ అడ్రస్. ఇక్కడ అడుగుతుందండి మీది. అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉందనుకోండి. సపోజ్గా మీ హోమ్ అడ్రస్, మీ మెయిలింగ్ అడ్రస్ ఒకటేనా అంటే తర్వాత మీకు పాస్పోర్ట్ని మళ్ళీ వాళ్ళు పంపించాలనుకోండి, లేదంటే మీరు కలెక్ట్ చేసుకుంటే ఓకే. ఒకవేళ మీరు డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ మీకు పంపించే అడ్రస్ని ఇక్కడ మెయిలింగ్ అడ్రస్లో ఇవ్వాలి. మీ పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ దగ్గర హోమ్ అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదంటే రెండు ఒకటే అయితే ఎస్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్, ప్రైమరీ ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్ని పెట్టండి. ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నెంబర్ ఉంటే సెకండ్ పెట్టండి, లేదంటే డజంట్ అప్లై. వర్క్ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి, లేదంటే డస్ నాట్ అప్లై. నెక్స్ట్, హ్యావ్ యూ యూస్డ్ ఎనీ అదర్ ఫోన్ నెంబర్స్ ఇన్ ద లాస్ట్ 5 years? మీరు ఈ నెంబర్ కాకుండా, పైన ఇచ్చిన నెంబర్ కాకుండా ఈ 5 yearsలో ఇంకో నెంబర్ ఏదైనా వాడారా లేదా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనండి. నెక్స్ట్, మీ ఈమెయిల్ని ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్, మీ ఈ లాస్ట్ 5 yearsలో మీ మెయిల్ ఇది కాకుండా ఇంకేమన్నా వాడారా అని కూడా అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎస్ పెట్టామంటే ఆ మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్, సోషల్ మీడియా. మీకు సోషల్ మీడియా ఉంటుంది కదండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అట్లాగా మీకు వీటిల్లో ఏమన్నా సోషల్ మీడియా ఉందా? నేను ఇన్స్టాగ్రామ్ పెట్టాను. మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఇక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఐడిని, అట్లాగా మీ యొక్క ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా అంటే కంపల్సరీగా అండి, కంపల్సరీగా ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఫేస్బుక్ ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి ఇంకేమన్నా ట్విట్టర్ కానీ మీకు ఏది ఉంటే అది ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, do you wish to provide information about your presence on any other website or application you have used within the last? మీరు ఈ లాస్ట్ 5 yearsలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు ఈ వెబ్సైట్లో కానీ అప్లికేషన్లో కానీ ప్రొవైడ్ చేస్తారు కదండి, ఆ ఇన్ఫర్మేషన్ని మాకు ఇవ్వాలనుకుంటున్నారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నాకైతే ఇవ్వాలని లేదు, సో నో పెట్టాను. నెక్స్ట్, సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూ అప్లికేషన్. కంటిన్యూ అప్లికేషన్. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు సేవ్. నెక్స్ట్, పాస్పోర్ట్. ఇప్పుడు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ గురించి అడుగుతుంది. సో మీ పాస్పోర్ట్ టైప్ ఏంటి
అని కూడా అడుగుతుంది. అంటే నార్మల్ రెగ్యులర్ పాస్పోర్టా లేదంటే మీరు ఏదైనా అఫీషియల్లా, దాన్ని బట్టి కూడా మీ పాస్పోర్ట్ ఉంటుంది. సో రెగ్యులర్ నాది. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ నెంబర్, నెక్స్ట్ పాస్పోర్ట్ బుక్ నెంబర్, లేకపోతే డస్ నాట్ అప్లై కొట్టేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇండియా అని చూపిస్తుంది. నెక్స్ట్ వేర్ వాజ్ ద పాస్పోర్ట్ ఆర్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూడ్, మీకు ఏ ప్లేస్లో అయితే ఈ పాస్పోర్ట్ని అప్లై చేసుకుని పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళి తీసుకున్నారు అనే దాన్ని ఆ ప్లేస్ చెప్పాలి. విజయవాడ. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టండి. నెక్స్ట్ కంట్రీ. నెక్స్ట్ పాస్పోర్ట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అనే మీ పాస్పోర్ట్లోనే ఉంటుంది ఆ డేట్ అనేది, ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అది చూసుకుని ఇక్కడ అనేది ఫిల్ చేసుకోండి. ఎక్స్పైరేషన్ డేట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అని కూడా అక్కడే ఉంటుంది, పాస్పోర్ట్లోనే ఉంటుంది, చూసుకుని ఫిల్ చేసుకోండి. నేను సపోజ్గా పెడుతున్నాను అన్నీ. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ ఏ పాస్పోర్ట్ ఆర్ హ్యాడ్ స్టోలెన్ అంటే మీరు ఎప్పుడైనా మీ పాస్పోర్ట్ని పోగొట్టుకున్నారా లేదంటే ఎవరైనా దొంగలించారని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. కంటిన్యూ అప్లికేషన్. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ యువర్స్ కాంటాక్ట్. మీరు ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు కదా, మీరు ఎవరినైతే కాంటాక్ట్ పర్సన్ ఉంటారో అది వాళ్ళ డీటెయిల్స్ అడిగి ముందలే తీసుకోవాలండి. ముందల ఆ యుఎస్ మిమ్మల్ని యుఎస్లో ఎవరైతే ఉంటారో ఆ కాంటాక్ట్ పర్సన్ సర్నేమ్, వాళ్ళ నేమ్, ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్న ఆర్గనైజేషన్ నేమ్, లేకపోతే డస్ నాట్ అప్లై కొట్టేసేయండి. అతని యొక్క రిలేషన్షిప్ కూడా అడుగుతుందండి. రిలేటివ్సా లేదంటే సన్నా, డాటరా ఏంటి అనేది కూడా అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఆ పర్సన్ మీకు ఏమవుతారో అది పెట్టండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను రిలేటివ్ అని పెట్టాను. ఎక్కడ ఉంటున్నారు ఆ పర్సన్ అనేది కూడా ఇక్కడ మనకు అడుగుతారు. వాళ్ళ అడ్రస్, సిటీ, నేను అన్నీ జస్ట్ పెట్టేస్తున్నాను, న్యూజెర్సీ సిటీ అని. స్టేట్, ఏ స్టేట్లో ఉంటున్నారు, న్యూజెర్సీ. నెక్స్ట్ జిప్ కోడ్, మీకు తెలిస్తే జిప్ కోడ్ పెట్టిన, తెలియకపోతే లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ముందలే అడగండి, ఎందుకంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోయినా మళ్ళీ అదే అడుగుతుంది. సో కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీకు వాళ్ళ ఈమెయిల్ తెలియదు అనుకుంటే డస్ నాట్ అప్లై అనేది కింద టిక్ చేసేయాలి. నేను ఎగ్జాంపుల్గా నా ఈమెయిలే పెట్టేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. కంటిన్యూ అప్లికేషన్. ఓకే. నెక్స్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో ఇక్కడ మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. మీ ఫాదర్ యొక్క సర్నేమ్, నెక్స్ట్ మీ ఫాదర్ యొక్క పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మీ ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు కానీ తెలియకపోతే డస్ నాట్ నో అని పెట్టేసేయండి, డు నాట్ నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ యుఎస్లో ఉన్నారా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇప్పుడు మీ మదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ మదర్ యొక్క నేమ్, సర్నేమ్, మీ మదర్ యొక్క నేమ్, మీ మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా పెట్టాలి. ఒకవేళ మీ మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియకపోతే డస్ నాట్ నో, డు నాట్ నో అని పెట్టేసేయండి. ఈజ్ యువర్ మదర్ ఇన్ ద యుఎస్. మీ మదర్ యుఎస్లో ఉన్నారా లేరా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ ఇమీడియట్ రిలేటివ్స్ నాట్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇన్ యుఎస్. అంటే మీకు ఎవరైనా మీ పేరెంట్స్ కాకుండా ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో.
మీరు ఇప్పుడు సేవ్ చేసుకోండి. తర్వాత మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మీకు ఈ DS 160 మీరైతే ఫిల్ చేస్తున్నారో ఈ ఫామ్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక రెడ్ మార్క్ చూపిస్తోంది, అంటే నేను ఫిల్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది సరిగ్గా పడలేదు. సో మళ్ళీ మనకు అక్కడ ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు మనం అది ఫిల్ చేసి సేవ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా ఆప్షన్ ఫిల్ చేయకపోయినా అలాగే ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ అప్లికేషన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ స్పౌస్. ఇప్పుడు మన స్పౌస్ యొక్క డీటెయిల్స్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ఎందుకని చూపిస్తుందంటే ఈ ఆప్షన్ నేను మ్యారీడ్ అనే స్టేటస్ని మ్యారీడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ స్పౌస్ అనే డీటెయిల్స్ అడుగుతుంది. స్పౌస్ యొక్క సర్నేమ్, స్పౌస్ యొక్క పేరు, తన యొక్క హస్బెండ్ ఆర్ వైఫ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంట్రీ, స్పౌస్ యొక్క కంట్రీ ఎక్కడ ఉంటున్నారు అనేది మీరు ఇక్కడ పెట్టాలి, ఇండియా. నెక్స్ట్ స్పౌస్ యొక్క ఎక్కడ పుట్టారు అనే ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఆ సిటీని కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ. ఒకవేళ తెలియకపోతే డు నాట్ నో. నెక్స్ట్ ఏ కంట్రీలో పుట్టారు, ఇండియా. మీరు ఒకవేళ మీ స్పౌస్ వేరే కంట్రీలో ఎక్కడైనా పుట్టుంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. నెక్స్ట్ తన యొక్క అడ్రస్, స్పౌస్ యొక్క అడ్రస్. మీ అడ్రస్ అయితే సేమ్ యాజ్ హోమ్ అడ్రస్ లేదంటే సేమ్ యాజ్ మెయిలింగ్ అడ్రస్ అట్లా పెట్టండి. నెక్స్ట్ సేవ్. టైం పడుతుంది, సర్వర్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. ఒక్కోసారి ఇలాగా టైం అనేది పడుతుంది, లేదంటే సెషన్ టైం అవుట్ అని కూడా ఒక్కోసారి చూపిస్తుంది. ఒకవేళ సెషన్ కానీ టైం అవుట్ అయిపోతే మనం మన ఇందాక చూపించిన అప్లికేషన్ చూసారా, సెషన్ టైం అవుట్ అని చూపించింది. ఇప్పుడు ఓకే కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇందాక ఫస్ట్ చూపించిన పేజే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇండియా, హైదరాబాద్ ఇందాక మీరు ఏదైతే ఇచ్చారో అదే పెట్టండి. ఇప్పుడు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కోడ్ చూపిస్తుంది, కొత్త కోడ్. ఈ కోడ్ని టైప్ చేయండి, UNBW. ఇప్పుడు రిట్రీవ్ అన్ అప్లికేషన్ అని పెట్టండి, ఎందుకంటే మనం రిట్రీవ్ చేస్తున్నాం, కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. సో రిట్రీవ్ అన్ అప్లికేషన్, మీ అప్లికేషన్ ఐడి ఇందాక మీరు ఇచ్చిన అప్లికేషన్ ఐడి పెట్టి రిట్రీవ్ అప్లికేషన్ కొట్టండి. నెక్స్ట్ మీ యొక్క సర్నేమ్ 5 letters, ఫస్ట్ 5 letters సర్నేమ్లో ఇందాక మీరు అప్లికేషన్లో ఇచ్చిన సర్నేమ్లో యొక్క ఫస్ట్లో 5 letters. నెక్స్ట్ ఇయర్, మీరు ఏదైతే ఇయర్ ఇచ్చారో అది. నెక్స్ట్ మీ సెక్యూరిటీ క్వశ్చన్ ఇందాక ఇచ్చి ఉంటారు కదా, ఆ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ రిట్రీవ్ అప్లికేషన్. ఇందాక మనం చూపించాం కదండి, రిలేటివ్స్ది ఫిల్ చేసాం కదండి, అది చూపించలేదు ఇంకా. సో నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్. నేను సేవ్ చేసే లోపలే మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. సో డీటెయిల్స్ అనేది సేవ్ అవ్వలేదు. ఒకవేళ మీరు సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయకుండా ఉండుంటే ఇట్లాగే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక ముందు పేజ్ వరకు సేవ్ చేశాను కాబట్టి ఆ పేజెస్ వరకు వచ్చినాయి. ఇది సేవ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ పేజ్ సేవ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం అప్లికేషన్ ఇదంతా ఫిల్ చేసుకుని స్పౌస్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పౌస్ యొక్క కంట్రీ, నెక్స్ట్ స్పౌస్ అడ్రస్. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. కంటిన్యూ అప్లికేషన్.
ఒకసారి చెక్ చేసుకోండి కిందకు వచ్చేసాక. నెక్స్ట్ ఇప్పుడు మీ వర్క్ కానీ ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ డీటెయిల్స్ని కానీ ఇక్కడ అడుగుతుంది. మీ యొక్క ఆక్యుపేషన్, మీ ఆక్యుపేషన్ ఏంటి? బిజినెస్ అయితే బిజినెస్ అని, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, లేదంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా ఎంప్లాయర్ అని కానీ అట్లాగా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏది సెలెక్ట్ చేస్తే దాని గురించి డీటెయిల్స్ అనేది అడుగుతుంది, మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను బిజినెస్ అనేది పెట్టాను, లేదండి హోమ్ మేకర్ పెట్టేస్తున్నాను. బిజినెస్ అయితే బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది, హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్. నెక్స్ట్ సేవ్ చేశాను. కంటిన్యూ అప్లికేషన్. నెక్స్ట్ వర్క్ ఆర్ ఎడ్యుకేషన్. మీరు హోమ్ మేకర్ ఇన్ కేస్ అయితే ప్రీవియస్గా ఎంప్లాయిడ్ అయి ఉన్నారా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్ మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో సెకండరీ లెవెల్ చదివారా అంటే, మీ సెకండరీ లెవెల్ అంటే 10th క్లాస్. మీరు 10th క్లాస్ కనుక చదువుంటే ఆ 10th క్లాస్ యొక్క ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏ సిటీలో చదువుకున్నారనే అడ్రస్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్. ఒకవేళ లేకపోతే ఏమైనా తెలియకపోతే డస్ నాట్ అప్లై అని కొట్టేసేయండి. ఇప్పుడు మీ యొక్క పోస్టల్ కోడ్ ఆర్ జిప్ కోడ్ అంటే మీ ఉంటుంది కదండి పోస్టల్ కోడ్, అది. నెక్స్ట్ కంట్రీ, మీ 10th క్లాస్ అనేది ఎక్కడ చదువుకున్నారు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏ కోర్స్ చదువుకున్నారని కూడా ఇవ్వాలి. 10th క్లాస్ కానీ లేదంటే మీరు అంత ఇంకా ఎక్కువ చదువుకుంటే గ్రాడ్యుయేషన్ కానీ అట్లాగా అది కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నారనే డేట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. టూ 2021 అని ఎగ్జాంపుల్గా ఇట్లాగా పెడుతున్నాను. పెట్టేశాక సేవ్. ఇప్పుడు కంటిన్యూ అప్లికేషన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని కిందకు వచ్చేసాక ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే మీరు ఏదైనా ట్రైబల్ కానీ క్లాన్కి కానీ చెందిన వారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారు అనేది నేను సింపుల్గా తెలుగు అని పెట్టేస్తున్నాను. మీకు ఒకవేళ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే ఆ లాంగ్వేజెస్ని కూడా పెట్టాలి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఈ లాస్ట్ 5 yearsలో ఇంకేమైనా కంట్రీస్లో ట్రావెల్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. మీరు ఏదైనా సోషల్గా చారిటబుల్గా ఆర్గనైజేషన్తో ఏదైనా కాంట్రిబ్యూట్ చేశారా? మీరేమైనా ఒకవేళ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ మీరు ఎక్స్ప్లోజివ్స్ కానీ ఇట్లా బాంబ్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటిలో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మిలిటరీలో సర్వ్ చేశారా? మీరు ఎప్పుడైనా మిలిటరీలో చేశారా, వర్క్ చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీరు ఏదైనా వైలెన్స్కి కానీ రెబలియస్ గ్రూప్స్ ఉంటాయి కదండి, టెర్రరిస్ట్ గ్రూప్స్ లాంటివి, అలాంటి వాటితో ఆర్గనైజేషన్తో మీకు ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అక్కడ ఏమైనా వర్క్ చేశారా, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సేవ్, కంటిన్యూ అప్లికేషన్. ఓకే, ఇవన్నీ నో పెట్టున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్. ఈ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం అన్నీ నో పెట్టారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు రోగా. ఎందుకంటే మీ DS 160 అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఇవి మెయిన్గా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు US వెళ్తున్నారు, వాళ్ళకి థ్రెట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు కదా. సో కన్ఫామ్గా అన్నీ నో ఉన్నాయి లేదని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ అంటే మీకు ఏదైనా డిసీజ్ అనేది ఉందా, అంటే స్ప్రెడ్ అవుతాయి కదండి డిసీజెస్, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? నో. మీరు ఏమైనా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ
థ్రెట్ అనేది వాళ్ళకి ఉంటుందా అనేది, అంటే మీకు కానీ వాళ్ళకి కానీ కొంతమందికి ఈ మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి కదండి, వాళ్ళ వల్ల. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా డ్రగ్ అబ్యూజరా, అడిక్టా, అంటే మీకు ఎప్పుడైనా డ్రగ్స్ అనేది అలవాటు ఉన్నాయా లేవా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, సేవ్. కంటిన్యూ అప్లికేషన్. ఇప్పుడు నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ పార్ట్ 2. Have you ever been arrested or convicted for any offense or the crime even though subject of a pardon, amnesty and similar action? ఇవి అన్నీ కూడా కన్ఫామ్గా నో పెట్టేసేయండి, ఎందుకంటే ఇవి ఎక్కువ టెర్రరిస్ట్కి, దొంగలకి కానీ అట్లాగా కొంచెం క్రైమ్ చేసే వాళ్ళకి రిలేటెడ్. సో కన్ఫామ్గా నో అనేది పెట్టండి. ఆర్ యూ కమింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్, అంటే మీరు యునైటెడ్ స్టేట్స్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రాస్టిట్యూషన్, ఏదైనా అన్లాఫుల్గా ఏదైనా చేయడానికా అని, లేదంటే చేశారా ఈ పాస్ట్ 10 yearsలో? నో. మీరు ఎప్పుడైనా మనీ లాండరింగ్లో, అంటే ఇప్పుడు కొంతమంది మనీ లాండరింగ్ చేసి దొరికిపోతారు కదండి, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారా? యూఎస్లో కానీ, యూఎస్లో కాకుండా కానీ, బయట కానీ? నో. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? తెలిసి కానీ, తెలియక కానీ, లేదంటే హెల్ప్ఫుల్గా ఎవరికైనా అలా చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీ యొక్క హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ, సన్ కానీ, డాటర్ కానీ ఎవరైనా కమిట్ చేస్తున్నారా హ్యూమన్ ట్రాఫికింగ్లో? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, సేవ్ చేయండి. నెక్స్ట్, కంటిన్యూ అప్లికేషన్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేవా అని కూడా అడుగుతారు ఇక్కడ. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో వయోలేషన్స్ అనేవి కంట్రోల్ దానిలో ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా? నో. మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? యూఎస్లో కానీ, లేదంటే ఇంకా ఎక్కడైనా ఏ యాక్టివిటీస్లో అయినా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో? నో. మీ మీకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టెర్రరిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారా? మీకు ఫండింగ్ అనేది? నో. మీరు ఎప్పుడైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేశారా? నో. మీ వైఫ్ కానీ, సన్ కానీ, డాటర్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో ఈ లాస్ట్ 5 yearsలోనో? మీరు ఎప్పుడైనా ఇలాంటివి జెనోసైడ్ని కమిట్ చేశారా, ఆర్డర్ చేశారా? లేదంటే నో. మీరు ఎప్పుడైనా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారా? నో. మీరు ఎప్పుడైనా పొలిటికల్ కిల్లింగ్లో కానీ, వైలెన్స్లో కానీ కమిట్ చేశారా? లేదంటే అసిస్ట్ చేశారా? నో. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా చైల్డ్ సోల్జర్స్లో ఎంగేజ్ అయి ఉన్నారా రిక్రూట్మెంట్లో? నో. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్ కింద సర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా రూల్స్ని కానీ, ఏదైనా రిలీజియస్ ఫ్రీడమ్ని కానీ వైలేషన్స్ని వైలేషన్స్ని క్యారీ చేశారా అని? నో. నెక్స్ట్, మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? నో. అంటే అబార్షన్ కానీ అట్లాగా అమ్మాయిల్ని మోసం చేస్తారు కదండి, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా హ్యూమన్ ఆర్గన్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఆర్గన్స్ దొంగతనం చేస్తారు, అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? నో. సేవ్, కంటిన్యూ అప్లికేషన్. పార్ట్ 3 ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ నో ఉన్నాయో లేదో. నెక్స్ట్, పార్ట్ 4. నో. మీరు ఎప్పుడైనా ఫ్రాడ్ కానీ ఏదైనా చేస్తున్నారా అన్లాఫుల్గా? నో.
నెక్స్ట్ మిమ్మల్ని ఏ కంట్రీ నుంచైనా వెలివేశారా, పంపించేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్, కంటిన్యూ అప్లికేషన్. కిందకు వచ్చేసేయండి. నెక్స్ట్ పార్ట్ 5. పార్ట్ 5 మీరు ఎప్పుడైనా యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది కదండి, అది కస్టడీకి మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకున్నారా? నో. మీరు ఎప్పుడైనా యుఎస్లో ఓటింగ్ అనేది చేశారా, వైలేషన్స్కి అగెయిన్స్ట్గా కానీ? తర్వాత మీరు ఎప్పుడైనా ట్యాక్స్ని అవాయిడ్ చేశారా? నో నో నో. నెక్స్ట్ సేవ్, కంటిన్యూ అప్లికేషన్. కిందకి వచ్చేసి నెక్స్ట్ రివ్యూ. ఇప్పుడు రివ్యూ అండి. ఈ రివ్యూలోనే మీరు ఏదైనా ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అంతా చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ అడ్రస్, ఫోన్ నెంబర్ అని ఇట్లా ప్రతి దానిలో ఎడిట్ అని చూపిస్తుంది కదా. మీరు ఒకవేళ ఇప్పుడు చెక్ చేసుకున్నాక ఏదైనా తప్పులు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. లేదంటే ఇందాక చెప్పాను కదండి, అట్లాగా మొత్తం పెద్ద ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ కొత్త DS-160 ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బయోమెట్రిక్ దగ్గర. సో ఇక్కడే కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని రివ్యూ చేసుకోవాలండి. ప్రతిదీ చూపిస్తుంది మనకి, ట్రావెల్ అని, ఫ్యామిలీ అని, అలాగా మొత్తం యుఎస్ కాంటాక్ట్ మొత్తం అన్నీ మనకి ఇక్కడ రివ్యూ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చూసుకుంటూ నెక్స్ట్ కొట్టుకోవాలి. ఇక్కడ వర్క్ గురించి కానీ ఇట్లా మొత్తం చూపిస్తుంది. నెక్స్ట్ చెక్ చేసుకోండి ఒకసారి, ఇక్కడ కూడా సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ నో ఉన్నాయా లేదో. నెక్స్ట్ లొకేషన్, మన లొకేషన్ కూడా కరెంట్ లొకేషన్ హైదరాబాద్, ఇండియా అని పెట్టాము. సో నెక్స్ట్ సైన్ అండ్ సబ్మిట్. ఇక్కడ మీరు సైన్ అండ్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు అప్లికేషన్ మీరే ఫిల్ చేశారా, లేదంటే మీ తరపున ఎవరైనా ఫిల్ చేశారా, లేదంటే మీకు ఎవరైనా అసిస్ట్ చేశారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో. కిందకు వచ్చేసాక మీ పాస్పోర్ట్ యొక్క నెంబర్. ఓకే, నేను ఇందాక పాస్పోర్ట్ నెంబర్ సమ్ ర్యాండమ్గా ఇచ్చేసాను కదా, అది టైప్ చేసి చూస్తాను. ఈ కోడ్ని అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను తప్పు పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చాను కదా, అక్కడ ఒక పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇండికేషన్ అని రెడ్ మార్క్తో చూపిస్తుంది. అంటే మీరు పాస్పోర్ట్ నెంబర్ తప్పు కొట్టారు అని. అక్కడ ఒక పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. సో ఇలా చూపిస్తుంది. సో మనం ఇందాక పాస్పోర్ట్ నెంబర్ ఏం పెట్టామో మళ్ళీ ఎలా చూసుకోవచ్చు అని చూపిస్తాను. ఇక్కడ కిందకు వచ్చేసాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఇంకొక పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి చూద్దాం. ఈ కోడ్ని కూడా ఎంటర్ చేసి చూద్దాము. PKJEK సైన్ అండ్ సబ్మిట్. ఇప్పుడు కూడా అవ్వదండి, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా తప్పు నెంబరే ఇచ్చాను. సో మళ్ళీ ఇండికేషన్ చూపిస్తుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని. సో ఇలా చూపిస్తున్నప్పుడు నేను ఇలా పైకి వచ్చేసి రివ్యూలోకి వెళ్ళాను. అంటే నేను ఇందాక ఏ పాస్పోర్ట్ నెంబర్ పెట్టాను అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి. దీని తర్వాత రివ్యూ చేసుకునే ఆప్షన్ ఉండదు మీరు ఒక్కసారి సబ్మిట్ చేసేసాక. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను ఇక్కడ ఏ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చానో చూసుకుంటున్నాను ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ నేను ఇచ్చిన పాస్పోర్ట్ నెంబర్ ఇది. సో ఇది సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటున్నాను.
కాపీ చేసుకున్నాక పైకి వెళ్ళిపోయి ఇక్కడ పైకి వెళ్ళిపోండి. పైన ఇలా నెక్స్ట్ కొట్టామంటే మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం పైకి వెళ్ళిపోతే ఇక్కడ సైన్ అని ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు రివ్యూ చేసుకోవాలని లేకపోతే కరెక్ట్గా పెట్టాను అనుకుంటే పైకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ డిడ్ యూ ఫిల్ మన పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేసాను. ఇక్కడ కోడ్ని కూడా ఎంటర్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇది అప్లికేషన్ ఎవరు ఫిల్ చేస్తారన్న దగ్గర ఎస్ ఆర్ నో ఇవ్వలేదు. సో సైన్ అండ్ సబ్మిట్ కొట్టేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. చూసారా అక్కడ రెడ్ ఇండికేషన్, మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఫిల్ చేయలేదని చూపిస్తుంది. సో నో, కోడ్ ఎంటర్ చేస్తున్నాను 1681. సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఫైనల్గా సేవ్ చేసేస్తున్నాను, సబ్మిట్ చేసేస్తున్నాను అప్లికేషన్ని. చూసారా మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చూసారా ఇది మీ యొక్క కన్ఫర్మేషన్. ఇదే మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఈ కన్ఫర్మేషన్ పేజ్నే తీసుకెళ్ళాలి. మీరు ఒక్కసారి ఇప్పుడు సబ్మిట్ చేసేసారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ప్రింట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకునే ఆప్షన్ మీకు లేదు. చూసారా ఇది ఈ పేజ్ని మనం ప్రింట్ చేసుకుని వీసాకి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.